వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ట్రాన్స్వజైనల్ స్కాన్ ద్వారా ప్రెగ్నెన్సీలో పెయిన్ వస్తుందా, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ట్రాన్స్వజైనల్ స్కాన్ అనేది ఎందుకు తీస్తారని తెలుసుకుందాం. అంటే చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే స్కాన్కి వెళ్తారండి. ఆ స్కాన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు అన్నమాట. ఎలా అనేసి అంటే స్కాన్కి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారంటే నార్మల్గా మనము వీడియోస్లలో ఎక్కడ చూసినా కూడా స్కాన్ అంటే పైనుంచి అబ్డామిన్ పైనుంచే స్కాన్ తీస్తారు. బట్ ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ కొత్తగా కన్ఫర్మ్ అయిన వాళ్ళకి తెలియదు అన్నమాట. ఈ స్కాన్ ఎలా తీస్తారు, వజైనల్ ద్వారా కూడా కొన్ని స్కాన్స్ తీస్తారని కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమంటారంటే డాక్టర్ ఇలా తీస్తాననేసరికి ఏంటి ఇలా తీస్తారు అనేసి వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. ఆ స్కాన్ వచ్చేసి ట్రాన్స్వజైనల్ స్కాన్ అనేది. ఇదేంటంటే వజైనల్ ద్వారా తీస్తారు ఒక స్కాన్ వచ్చేసి. ఈ వజైనల్ ద్వారా ఎందుకు తీస్తారంటే ఈ స్కాన్ వచ్చేసి మన ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో వచ్చేసి అంటే మనకు ఫస్ట్ మంత్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ నుంచి ఎన్టీ స్కాన్ అంటే ఒక 14 వీక్స్ 15 వీక్స్ ప్రెగ్నెన్సీ వరకు ఏంటంటే మనకు ట్రాన్స్వజైనల్ స్కాన్ తీస్తారు, ట్రాన్స్ అబ్డామిన్ అంటే ఒకటి కింద నుంచి తీస్తారు, ఒకటి అబ్డామిన్ అంటే పైనుంచి తీస్తారు అనమాట. 2 స్కాన్స్ తీస్తారు. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ట్రాన్స్వజైనల్ అంటే కింద నుంచి ఏం స్కాన్ తీస్తారనేది ఇవాళ తెలుసుకుందాం అన్నమాట. ఈ స్కాన్ ఎందుకంటే కింద నుంచి తీస్తారనేది మనం ఇవాళ తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది అందరికీ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఏంటంటే మనకి యూట్రస్ లోపల ఏంటంటే బేబీ అనేది యూట్రస్ లోపల ఉంటుంది కదండి. ఆ బేబీ అనేది చాలా స్మాల్ సైజులో ఉండడం వల్ల ఏంటంటే అప్పుడే ఏంటంటే బేబీ హార్ట్ బీట్ అనేది తెలుస్తూ ఉంటుంది. చాలా స్మాల్ సైజ్ అంటే ఎంత ఉంటుందంటే ఒక మన నువ్వు గింజ అని అంటారు చూడండి, అంత సైజులో ఉండడం వల్ల ఏంటంటే అబ్డామిన్ అంటే పైనుంచి తెలియదు అన్నమాట. స్కాన్ తీసినప్పుడు అబ్డామిన్ పైన ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్కాన్ అనేది ఈజీగా మనము ఏంటంటే తెలియలేదు అన్నమాట. కొందరు డాక్టర్స్కి అంటే అర్థం అవ్వదు, బేబీ హార్ట్ బీట్ కూడా వచ్చిందో రాలేదో అని తెలియదు అన్నమాట. అంటే అబ్డామిన్ అంటే పైనుంచి తీయడం వల్ల బేబీ అనేది చాలా స్మాల్ సైజ్లో ఉండడం వల్ల మనకు తెలియదు. కాబట్టి వజైనల్ స్కాన్ అంటే ట్రాన్స్వజైనల్ అంటే కింద నుంచి సజెస్ట్ చేస్తారన్నమాట. ఈ వజైనల్ ద్వారా తీయడం ఏంటంటే మనకి ఏంటంటే యూట్రస్కి అంటే సర్విక్స్లో నుంచి యూట్రస్కి దగ్గరగా పోతుందన్నమాట. ఏమంటారు స్కాన్ మిషన్ అనేది కొంచెం దగ్గరికి వెళ్ళడం అంటే అది ఏమంత పెయిన్ ఉండదండి. నార్మల్గా చాలామంది పెయిన్ అని అనుకుంటారు, ఏం పెయిన్ ఉండదు. బట్ ఏంటంటే మనకు పెట్టినప్పుడు కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ టైం కదా మనకు అదేంటంటే స్కాన్ అలా పెట్టడం ఫస్ట్ టైం కాబట్టి మనకి ఏంటంటే కొంచెం పెయిన్ లాగా అనిపిస్తుంది. బట్ ఏం పెయిన్ ఉండదు. దాని ద్వారా ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు, బ్లీడింగ్ అవ్వడం లాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే డాక్టర్స్ అన్నీ తెలిసే పెడతారు కదండి, అన్నీ తెలియకుండా అయితే ఏం పెట్టరు. బట్ ఏంటంటే అదేమంటే ఫస్ట్ టైం మనకు పెట్టడం వల్ల ఏంటంటే ఏదో ఒక తెలియని ఒక ఆందోళన అనేది మనకు ఉంటుంది. అదేంటంటే ఆ సర్వీక్స్ దగ్గర పెట్టడం వల్ల బేబీ హార్ట్ బీట్ కానీ బేబీకి ఏమన్నా బేబీ మన ఏంటంటే బేబీ ఫామ్ అవ్వడం ఎక్కడ ఫామ్ అవుతుందని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఈ ట్రాన్స్వజైనల్ స్కాన్ ద్వారా. ఈ స్కాన్ వచ్చేసి మనకి ఏంటంటే 3rd మంత్ వరకే తీస్తారండి వజైనల్ ద్వారా. ఆఫ్టర్ 4th మంత్ 5th మంత్లో వచ్చేసి మనకు వజైనల్ ద్వారా అసలు స్కాన్ అనేది తీయరు. జస్ట్ 3 months వరకే ఇదేంటంటే స్కాన్ అనేది వజైనల్ ద్వారా తీస్తారన్నమాట. ఇది తీసినప్పుడు ఏంటంటే మన బేబీ అనేది మూమెంట్స్ కానీ అన్నీ ఈజీగా బేబీ హార్ట్ బీట్ కానీ ఈజీగా తెలుస్తుంది అనేసి ఈ స్కాన్ తీస్తారు. దీని ద్వారా ఎలాంటి పెయిన్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. ఈ స్కాన్ వచ్చేసి మనకి ఏంటంటే 3rd మంత్ ఎండింగ్ వరకే తీస్తారంటే ఎన్టీ స్కాన్ ఒకటి తీస్తారంటే మనకి 3rd మంత్లో వచ్చేసి ఆ ఎన్టీ స్కాన్లో మాత్రం దీని ద్వారా తీస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కూడా దీని ద్వారా తీస్తారు. అంటే అబ్డామిన్ అంటే పైనుంచి తీస్తారు, కింద నుంచి తీస్తారు అన్నమాట. 2 types తీస్తారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ ఇది పెట్టినప్పుడు కూడా ఎలాంటి పెయిన్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు ఏంటంటే మీకు డౌట్ వస్తుందో చేయమని, దీని ద్వారా ఏమన్నా పెయిన్ వస్తుందా, ఏమన్నా అబ్డామినల్ బ్లడ్ కానీ ఏమైనా లాస్ అవుతుందా, ఎలాంటి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈజీగా ఇది స్కాన్ చేయొచ్చు. మనకి ఏంటంటే అప్పుడు బేబీ చాలా స్మాల్ సైజ్లో ఉంటుంది కాబట్టి పైనుంచి తెలియదు అనేసి కింద నుంచి తీస్తారు, అంతేకాని దీనికి ఎలాంటి ఏమీ ఉండదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.